తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకిర్ భాష. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని రాఘవేంద్ర థియేటర్లో ఉన్నాము. ఇక్కడ హరిహర వీరమల్లు సినిమా ప్రారంభోత్సవం ఈరోజు నైట్ బెనిఫిట్ షో ఉంది కారణంగా ఫ్యాన్స్ దగ్గర హడావుడి అనేది ఆల్రెడీ మొదలైపోయింది. పాలాభిషేకాలతో దండలతో వీళ్ళు దాదాపు ఒక అంగంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మనతో పాటు జహీర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు నైట్ ఈ రోజు ఫ్యాన్ షో పడే సందర్భం జరుగుతుంది. మీరు ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారండి? అన్న, ప్రతి ఒక్కటి ఇప్పుడు గాని గత వైభవంలో భీమ్లా నాయక్ గాని వకీల్ సాబ్ లో మనం గతంలో ఎప్పటి నుంచో ఒక దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎలా అయితే రంగవంగ వైభవంగా చేసుకుంటున్నామో అదే విధంగా హరిహర వీరమల్లుకు కూడా అదే విధంగా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటాం మేము. దాంతో పాటు ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ లాంగ్ టైంలో మా కళ్యాణ్ గారి సినిమా వస్తుంది. ఇంకా రంగవంగ వైభవంగా మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాం అన్నాము. అదొకటి ఈ దాదాపు 3 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా. అవునండి. అదిగాక డిప్యూటీ సీఎం గారి క్యాడర్ లో మీకు ఆ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారు అందించడం జరిగింది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా మా అధినాయకుడు జనసేన లీడర్ మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఈ సినిమాలో యాక్టింగ్ చేశారో ఒక పురాతనమైన స్క్రిప్టులో కోహినూర్ డైమండ్ గురించి ఆ స్క్రిప్ట్ ఈ సినిమాలో మొత్తం అలాగే ఉంది. ఆ సినిమా మాకు చాలా సంతోషం కలిగించిద్దని అందరూ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి చూడాలని సంతోషంగా ఇచ్చేస్తున్నాం. ఫ్యాన్ షో మొదలే నాటికి ఎంతమంది సినిమా చూడడానికి ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ ఇప్పుడు 300 టికెట్లు హౌస్ఫుల్ అయిపోయాయి అన్న. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రీమియర్ షో ఈ రోజు నైట్ 9:30కి వేస్తారన్న. హాల్ సిబ్బంది అంతా మీకు సహకరిస్తున్నారా? అందరూ బ్రహ్మాండంగా సహకరిస్తున్నారన్న. అభిమానులు గాని ఏదైనా అందరూ అధికారులు గాని ప్రతి ఒక్కరు బ్రహ్మానందంగా సహకరిస్తున్నారన్న. ఈ సినిమా టికెట్లు రేటు పెరిగిన కారణం వల్ల మీకు సినిమా చూడలేకపోతున్నారు అనే అపోహ అందరి జనాల్లో ఉంది. దాని గురించి మీరేమి మాట? ఏది లేదన్న, కావాలని గత ప్రభుత్వం కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు చేసిందన్న. గవర్నమెంట్ రేటుకి 50 రూపాయలకు టికెట్లు అమ్మాలని చెప్పి ఇలా చాలా ఇబ్బందికి పెట్టింది. ఈ రోజు ప్రతి నాయకుడు గాని ఎవ్వరు గాని మహిళలు గాని వీర మహిళలు గాని ప్రతి ఒక్క ఫ్యాన్స్ గాని సంతోషంగా వచ్చి వాళ్ళ డబ్బులతో పెట్టుకొని మా అధినాయకుడు సినిమా చూస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు గాని ఏవీ లేవన్న. పోలీసుల నుంచి ఆంక్షలు ఉన్నాయా? ఎలాంటివి ఏవీ లేవనన్న. ప్రతి ఒక్కళ్ళు బాగా సహకరిస్తున్నారు మనం. ఓకే, చూస్తున్నట్టుంటే పొదిలిపట్నంలో దాదాపు సంబరాలు ఆల్రెడీ మొదలైనట్టు మనకు కనిపిస్తుంది. రాత్రి 9:30కి ఫ్యాన్ షోతో మొదలు పెట్టుకొని రేపటితో ప్రీమియం షోలు అండ్ మామూలు షోలు అన్ని రేపటితో యథావిధిగా జరుగుతాయని చెప్పేసి హాల్ సిబ్బందితో మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రీమియం షోకి కానివ్వండి, ఫ్యాన్ షోకి కానివ్వండి, ఆల్రెడీ టికెట్లన్నీ హౌస్ఫుల్ అయ్యాయని చెప్పేసి వాళ్ళ మాటలో మనం వింటున్నాము. కెమెరామెన్ బెనర్జీతో షాకిర్ భాష, పొదిలి.